Hi friends, welcome back to our channel Innovative Projects with Srinivas. Okay, ఈరోజు వీడియోలో ఇంట్రెస్టింగ్ స్కూల్ స్టూడెంట్స్కి యూజ్ అయ్యేలా ఒక సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్ వాటర్ ఫిల్టర్ని అయితే ఈ వీడియోలో ఈజీగా తయారు చేద్దాం. దానికోసం అయితే ఇటువంటి ప్లాస్టిక్ గ్లాసెస్ అయితే కావాలి. ఓకే, ఈ ప్లాస్టిక్ గ్లాసెస్ని అయితే వీటిని ఈ విధంగా కట్ చేసేసుకొని వీటికైతే పైప్స్ లాగా అయితే వీటిని ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, నేనైతే హాట్ గ్లూ యూజ్ చేసి అయితే పైప్స్ లాగా వీటికి ఈ విధంగా స్టిక్ చేసేసుకున్నాను. ఈ విధంగా ఒక 4 పీసెస్ అయితే తీసుకోవాలి. ఓకే, ఈ వాటర్ ప్యూరిఫై సిస్టాన్ని మనం సెట్ చేయడానికి ఒక బేస్ అనేది కావాలిగా. ఓకే, ఈ బేస్ కోసం అయితే ఈ వీడియోలో కనిపిస్తుంది పింక్ కలర్ షీట్, ఇది ఒక కార్డ్బోర్డ్ షీట్, ఇటువంటి షీట్ అనేది తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ దీనిపైన మనం సెట్ చేయడానికి ఒక 3D మోడల్, ఒక స్టెప్స్ లాగా ఈ విధంగా తయారు చేసుకోవాలి కార్డ్బోర్డ్ పీసెస్తోని. ఈ 3D మోడల్ స్టెప్స్ని అయితే ఈ కార్డ్బోర్డ్ పీస్ పైన అయితే పింక్ కలర్ కార్డ్బోర్డ్ పీస్ పైన మనం స్టిక్ చేసేసుకుందాం. దీనిపైన అయితే గ్లాసెస్ స్టిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, హాట్ గ్లూ యూజ్ చేసి అయితే మనం దీన్ని అయితే స్టిక్ చేసేసుకుందాం. ఓకే, ఈ విధంగా దీన్ని సెట్ చేసుకున్నాక ప్లాస్టిక్ గ్లాసెస్ని అయితే వీటిపైన సెట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఒక పెద్ద గ్లాస్ అయితే తీసుకోవాలి. దీని అయితే ఫస్ట్ స్టెప్ పైన స్టెప్ పైన అయితే స్టిక్ చేసేసుకుందాం. తర్వాత మిగతా గ్లాసెస్ అన్ని దాని కింది స్టెప్స్ పైన స్టిక్ చేసేసుకోవాలి. ఓకే, ఈ విధంగానైతే నీట్గా ప్రాపర్గా అయితే స్టిక్ చేసేసుకోవాలి. చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఓకే, ఇందులో వాటర్ పోస్తే ఫిల్టర్ కావాలిగా. ఫిల్టర్ కావడానికి కొన్ని ఐటమ్స్ అయితే కావాలి. అందులో ముఖ్యంగా మనకు గులకరాళ్ళు అయితే తీసుకోవాలి. ఫస్ట్ గులకరాళ్ళని అయితే మనం ఫస్ట్ గ్లాసులో అయితే ఈ విధంగా ఫిల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అయితే మనం నెక్స్ట్ గ్లాసులో కోల్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇటువంటి కోల్ బొగ్గు అనేది తీసుకొని దానిలో నెక్స్ట్ గ్లాసులో వేసేయాలి. ఓకే, నెక్స్ట్ గ్లాస్లో మనం శాండ్ అనేది తీసుకోవాలి. ఈ శాండ్ను కూడా అందులో వేసేయాలి. ఓకే, ఫైనల్గా లాస్ట్ గ్లాస్లో అయితే కాటన్ అనేది తీసుకోవాలి. ఓకే, ఈ కాటన్ కూడా అందులో పెట్టేద్దాం. ఓకే, ప్రాపర్గా అయితే ఈ ఐటమ్స్ అన్ని ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. ఓకే, ఫైనల్గా ఒక ప్లాస్టిక్ గ్లాస్ని అయితే ఫిల్టర్ అయిన వాటర్ పడడానికి ఈ విధంగా గ్లాస్ని అయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఓకే, చూద్దాం. ఇందులో డస్ట్ ఉన్న వాటర్ అయితే పోసి చూద్దాం ఏ విధంగా ఫిల్టర్ చేస్తుందో. ఓకే, ఈ విధంగా డస్ట్ ఉన్న వాటర్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకే, చూద్దాం. పైన గ్లాస్ కనిపిస్తుంది, పైన గ్లాసులో అయితే ఈ వాటర్ అయితే పోయాల్సి ఉంటుంది. ఓకే, చూడొచ్చు ఏ విధంగా ఫ్లో అవుతుందో వాటర్ అనేది. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు ఇక్కడ చూస్తున్నట్లయితే ఫిల్టర్ అయిన వాటర్ అయితే కింది గ్లాస్లో అయితే పడడం జరుగుతుంది. ఓకే, చూద్దాం. ఓకే, చూడొచ్చు ఈ వాటర్ ఫిల్టర్ అనేది ఏ విధంగా వాటర్ని అయితే ప్యూరిఫై చేసిందో. ఓకే, మనం ఫస్ట్ తీసుకున్న వాటర్ అయితే ఇలా ఉండే, తర్వాత ఈ విధంగా అయితే ప్యూరిఫై కావడం జరిగింది. మనం చాలా డస్ట్ ఉన్న వాటర్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మరొక వీడియోలో మంచి క్లియర్ వాటర్ ఏ విధంగా ప్యూరిఫై చేసుకోవాలైతే వీడియో చేస్తాను. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి ప్రాజెక్ట్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై నౌ.